రోజులకు 1.20 లక్షల టికెట్లు జారీ. 13వ తేదీ నుంచి రోజుకు 40,000 టికెట్లు. ఏ రోజుకు ఆ రోజు ఇవ్వనున్నట్లు టీటీడీ వెల్లడి. తిరుమల శ్రీవారి వైకుంఠ దర్శనం టికెట్ కౌంటర్లు మూతపడ్డాయి. గురువారం తెల్లవారుజాము నుంచి ఉదయం 9 గంటల వరకు టికెట్లు జారీ చేసిన టీటీడీ సిబ్బంది మొత్తం 1.20 లక్షల టికెట్లను భక్తులకు జారీ చేశారు. ముందుగా నిర్ణయించిన కోటా పూర్తి కావడంతో కౌంటర్లు క్లోజ్ చేశారు. ఈ నెల 13న తిరిగి వైకుంఠ దర్శన టికెట్లను జారీ చేయనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. రోజు 40,000 టికెట్ల చొప్పున ఏ రోజుకు ఆ రోజు తిరుపతిలోని శ్రీనివాసం, విష్ణు నివాసం, భూదేవి కాంప్లెక్స్ వద్ద వైకుంఠ దర్శన టికెట్లు ఇవ్వనున్నట్లు ప్రకటించారు. ఈ నెల 10, 11, 12 తేదీల్లో వైకుంఠ దర్శన టికెట్లు ఉన్న భక్తులను మాత్రమే శ్రీవారి దర్శనానికి అనుమతించనున్నట్లు టీటీడీ ఓ ప్రకటనలో తెలిపింది. ఈ 3 రోజులకు స్వామివారి దర్శన టోకెన్లను 1.20 లక్షల భక్తులకు జారీ చేశామని పేర్కొంది. ఈ 18వ తేదీన వరకు శ్రీవారి వైకుంఠ ద్వార దర్శనానికి భక్తులను అనుమతిస్తున్నామని తెలిపింది. 12వ తేదీ వరకు దర్శన టోకెన్లను ఇప్పటికే జారీ చేశామని, 13వ తేదీ నుంచి ఏ రోజుకు ఆ రోజు టోకెన్లు జారీ చేస్తుందని వివరించింది. కాగా వైకుంఠ దర్శన టికెట్ల కోసం బుధవారం రాత్రి తిరుపతిలో తొక్కిసలాట జరగగా 6 భక్తులు చనిపోయిన విషయం తెలుసు. ఈ విషాదం తర్వాత భద్రతా సిబ్బందితో పరిస్థితిని చక్కదిద్దిన టీటీడీ గురువారం ఉదయం టోకెట్లను జారీ చేసింది.